హాయ్ ఫ్రెండ్స్, ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామా. మొదటిగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని బాండిల్లో వేసాను. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసాను. అదేవిధంగా బిర్యానీ దినుసులు కూడా వేసాను. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. ఒక 4 ఆనియన్స్ని తీసుకొని నేను చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకొని పక్కని పెట్టండి. అదేవిధంగా ఒక 10 పచ్చిమిరపకాయలను తీసుకొని నేను చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 5 టమోటాని తీసుకొని నేను చూపించిన విధంగా బాగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టండి. తరువాత బాండిల్లో స్పూన్ నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేసి అదేవిధంగా బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు అదేవిధంగా కొంచెం ఆనియన్స్ని కూడా వేసుకొని అటు ఇటు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమోటాలు కూడా వేసుకొని క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్ను కూడా వేసుకున్నాను. అటు ఇటు కొంచెం కలుపుకొని 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను కారం, అదేవిధంగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం గడ్డ పెరుగును కూడా వేసి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ పొడి, మనం ఉడికించుకున్న 80% రైస్ని లేయర్లుగా అలా రైస్ని వేసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని కొంచెం మిడిల్లో వేసుకొని వాటిపై రైస్ని మళ్ళీ వేసుకొని నెయ్యిని వేసి కొంచెం కొత్తిమీర వేసి పావుగంట పాటు పక్కన పెట్టుకుంటే ఎంతగానో మనం ఎదురు చూస్తున్న ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి లేయర్లుగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.